ఓ వ్యవసాయ భూమిలో కాళ్ళు బయటకు కనిపించే విధంగా పాతిపెట్టిన మృతదేహం స్థానికుల కంటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. అప్పుడే తవ్వి మట్టిని పూడ్చినట్లుగా ఉన్న మరో ప్రదేశాన్ని గుర్తించారు. అనుమానంతో అక్కడ కూడా మట్టిని బయటకు తీసి చూడగా ఇంకో మృతదేహం బయటపడింది. అవాక్కైన పోలీసులు ఈ రెండు మృతదేహాలపై ఆరా తీయగా వారిద్దరూ భార్యాభర్తలని తేలింది. అసలు ఆ దంపతులు ఇద్దరిని చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది? చంపి మరీ పూడ్చేంత కోపం ఎవరికుంది? నిందితులెవరో పోలీసులు ఎలా కనిపెట్టారు? సూర్యాపేట జిల్లా మోతే మండలం బీక్యా తాండాకు చెందిన హలావత్ నాగులు బూబా దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారికి పెళ్లిళ్లు చేశారు. మోతే మండల పరిధిలో ఓ వ్యవసాయ భూమి కౌలుకు తీసుకుని అందులోనే నివాసముంటూ సాగు చేస్తున్నారు. ఇద్దరు కుమార్తెల్లో ఒక కుమార్తెకు అల్లుడికి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అవి కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో నాగులు బూబా తరచూ మోతే పిఎస్ చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఈ క్రమంలో అదే పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ ఎండి షరీఫ్తో వీరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త బూబాతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ చనువుతో అల్లుడు డబ్బులు అడుగుతున్నాడని, అవసరాలున్నాయంటూ బూబా షరీఫ్ వద్ద నుంచి 2 దఫాలుగా 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది. మద్దిరాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే ఓ మహిళా కానిస్టేబుల్తో ఇటీవల షరీఫ్కు వివాహం కుదిరింది. దీంతో తానిచ్చిన 3 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని బూబాను షరీఫ్ అడుగుతూ వస్తున్నాడు. ఆమె ఇవ్వకపోవడంతో పాటు తనతో ఉన్న వివాహేతర సంబంధం గురించి కాబోయే భార్యకు చెబుతానని బెదిరింపులకు పాల్పడింది. ఈ కారణంతో షరీఫ్ బూబా దంపతులను చంపాలని నిర్ణయించుకున్నాడు. బూబాకు గొర్రెల రుణం ఇప్పిస్తానని షరీఫ్ గతంలో నమ్మించాడు. బ్యాంకు సిబ్బంది పరిశీలనకొచ్చినప్పుడు గొర్రెలు, వాటికి షెడ్డు, నీటి వసతి, ఇతర సదుపాయాలు ఉండాలన్నాడు. వాటన్నింటినీ సిద్ధం చేసిన నాగులు ఓ రోజు షరీఫ్కు చూపించేందుకు పిలిచాడు. అక్కడ వారిని చంపేందుకు ప్లాన్ బెడిసికొట్టడంతో ఈసారి మోతే పిఎస్లో టీ అందించే సుందర్ అనే వ్యక్తి సహాయాన్ని షరీఫ్ తీసుకున్నాడు. ఈ నెల 11న రాత్రి 10 గంటల సమయంలో షెడ్డు చూసి వద్దామంటూ నాగులును షరీఫ్, సుందర్ ఇద్దరూ తీసుకువెళ్లారు. గొర్రెల ఎరువు వేయడానికి అంటూ నాగులుతో గుంత తీయించారు. గుంత తీయడం చివరి దశకొచ్చాక వెనుక నుంచి గుదిబండతో నాగులుపై షరీఫ్ దాడి చేసి అదే గుంతలో పూడ్చిపెట్టాడు. బూబా దగ్గరకు వెళ్లి ఆమెను కూడా ఫోటో దిగాలంటూ అదే ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడికి చేరుకున్నాక అనుమానంతో ఆమె కేకలు వేయడంతో క్షణం ఆలస్యం చేయకుండా ఆమెపై కూడా దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడే పూడ్చిపెట్టాడు. ఈ క్రమంలో అతను తన డబ్బులను తాను వెనకకి ఇప్పించాలి అని వాళ్ళని కోరగా భార్యాభర్తలు ఇద్దరు కూడా అతన్ని బెదిరించడం, ఇంకా నువ్వు ఎక్కువ అడిగితే నీ మీద కేసు పెడతాము, నీ మీద SC/ST కేసు పెడతాము, రేప్ కేసు పెడతామని బెదిరియడంతో అతను ఈ షరీఫ్ అనే కానిస్టేబుల్ వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఒక పథక రచన చేయడం, అది సుందర్ అనే వ్యక్తితోటి చెప్పడం, సుందర్ కూడా దానికి అంగీకరించడం. ఆ క్రమంలో వీళ్ళని ఒక లోన్ ఇప్పించాలి, గొర్రెల లోను, పశువుల లోను ఇప్పించాలి, దానికి సంబంధించిన ఒక గుంత తీయడానికి రావాలని ఫస్ట్ భర్తని, నాగులని ఆ నిర్జన ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ అతనితోటే గుంత తీపిచ్చి పశువులకు కట్టేటువంటి గుదబండతోటి అతని తల మీద దాడి చేసి హతమార్చడం, అదే గుంతలో అతన్ని పూడ్చడం. ఆ తర్వాత భర్త అక్కడ ఫోటో దిగుతున్నాడు, నువ్వు కూడా దిగడానికి రమ్మని ఆవిడను కూడా అక్కడికి తీసుకెళ్లి ఆమెను కూడా అక్కడ హతమార్చి ఆ గుంతలో పూడ్చడం జరిగింది. ఈ హడావిడిలో బూబా మృతదేహాన్ని నిందితులు పూర్తిగా పూడ్చిపెట్టలేదు. కాళ్లు బయటకు కనిపించడం చూసి భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకొచ్చింది. 11న రాత్రి చంపేసిన తర్వాత 12న కానిస్టేబుల్ షరీఫ్ యథావిధిగా మోతే పిఎస్లో విధులకు హాజరయ్యాడు. అదే హత్య కేసులో పోలీసులతో కలిసి పలుమార్లు ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాడు. పిఎస్లో టీ అందించే సుందర్పై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకోగా అసలు విషయం వెలుగులోకొచ్చింది. అనంతరం షరీఫ్ను కూడా సూర్యాపేటలో అరెస్ట్ చేసి ఇద్దరిని రిమాండ్కు తరలించారు. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇద్దరు నేరస్తులు కూడా ఎవరైతే కానిస్టేబుల్గా పనిచేస్తున్నారో తాను డబ్బులు ఇచ్చి మోసపోయాను, అదేవిధంగా
రిటర్న్గా నా మీద వాళ్ళు కేసు పెట్టి నన్ను బెదిరించాలని, నా జీవితాన్ని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎలాగైనా అంతమొందించి ఆధారాలు దొరకకుండా చేయాలనేటువంటి నేపంతో ఈ ఘాతుకానికి పాల్పడడం జరిగింది. ఈ కేసుని పోలీసు ఛాలెంజింగ్గా తీసుకోవడం, ఇది డబుల్ మర్డర్ కేసుగా ఉండడంతో 24 గంటల్లోనే మన టీమ్స్ అన్ని ఈ కేసును ఛేదించడం జరిగింది. సో క్షుణ్ణమైనటువంటి దర్యాప్తు డిఎస్పి స్థాయి ర్యాంక్ అధికారితోటి దర్యాప్తు చేయించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దీని మీద వాళ్ళకు కఠినంగా శిక్షలు పడేటట్టు తీసుకోవడం జరుగుతుంది. చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తే చట్టానికి చిక్కడంతో కష్టపడి సాధించిన ఉద్యోగం పోయింది. సమాజంలో సంపాదించుకున్న గౌరవం పోయింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు పోయాయి. చివరకు కటకటాల వెనుక జీవితం మాత్రమే మిగిలింది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం షరీఫ్కు జీవితాంతం శిక్షగా మారింది.